హెచ్ఎండీఏపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ స్థలాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. లేఅవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇక హెచ్ఎండీఏ పై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్. ఎస్ ప్రియా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో హెచ్ఎండీఏను ప్రక్షాళన చేసే లక్ష్యంగా తన రివ్యూ చేసడం జరిగింది. దాదాపు 2-4 గంటల పాటు జరిగినటువంటి ఈ సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సంబంధించినటువంటి అంశాల్లో హెచ్ఎండీఏ చాలా కీలకమైనటువంటిది. ప్రభుత్వ భూములన్నీ కూడా ఈ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. చాలా మట్టుకు అన్యక్రాంతం అవుతున్నాయి. వీటన్నిటిని కూడా పరిరక్షించాలి. అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా అతి కీలకమైన విషయం చూసినట్లయితే గత ప్రభుత్వం హెచ్ఎండీఏ సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన టోల్ టెండర్లో భారీ అవకతవకలు జరిగాయని కూడా ప్రభుత్వం మొదటి నుంచి కూడా అంటే రేవంత్ రెడ్డి పీసీసీ ఉన్న కంచెలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదే నిజమని కూడా నిరూపితమవుతుంది. ప్రధానంగా చూసినట్లయితే హెచ్ఎండీఏ సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లో భారీ గోల్మాల్ జరిగింది. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెందాల్సిన అంత ఆదాయాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళింది. అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు వెళ్ళిందని కూడా పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పలు దఫాలుగా చెప్పడం జరిగింది. ఇదే అంశంపైన సెక్రటరియట్కి వస్తున్న క్రమంలో సెక్రటరియట్ దగ్గర పరిసర ప్రాంతాల్లోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన మాట్లాడవద్దని కూడా గత ప్రభుత్వం సివిల్ కోర్టుకు వెళ్ళి కూడా స్టే తీసుకొచ్చిన పరిస్థితిలో ఉంది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఔటర్ రింగ్ రోడ్ టోల్స్ టెండర్ల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న తరుణంలో విస్తుపోయే నిజాలను కూడా బయటికి రావడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి ఐఆర్ సంబంధించినటువంటి విషయాలు చూసినట్టయితే ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల విషయంలో భారీ గోల్మాల్ జరిగింది. 30 సంవత్సరాల పాటు 7,380 కోట్ల వరకే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా పెద్ద మొత్తంలో భారీ కుంభకోణం జరిగిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించడం జరిగింది. ఈ అంశంపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే హెచ్ఎండీఏ సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత సిబిఐ లేకపోతే ఆ తరహా సంబంధించిన విచారణ సంస్థలతోని విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు 6,000 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఆ టోల్కి సంబంధించినటువంటి ఫీజు కేవలం 30 సంవత్సరాల్లో 7,300 కోట్లు అంటే దాదాపు 30 సంవత్సరాలకు 18,000 కోట్లు రావాలి. కానీ 15,000 కోట్లు ప్రభుత్వానికి గండిపడింది. దీని వ్యవహారం వెనుక చాలా భారీ కుంభకోణం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎండీఏ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరూ మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో దీన్ని వారి యొక్క కనుసన్నలో జరిగిందని కూడా ప్రభుత్వం గుర్తించింది. సో దీనిపైన కూడా చాలా భారీ అవకతవకలు జరిగాయి, భారీ కుంభకోణం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో ఒక సైంటిఫిక్గా దీన్ని చేయాలి. ఎందుకంటే టెండర్లు దక్కించుకున్న కంపెనీ విదేశీ కంపెనీలతో కూడా ఎంఓయూ కుదుర్చుకొని దాదాపు 49% వరకు కూడా విదేశీ పెట్టుబడులు కూడా పెట్టినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దానిపైన కూడా విచారణ జరిపించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. సో ఒక భారీ కుంభకోణానికి భారీ యొక్క ప్రజల విధ్వంసానికి తెరదీసినటువంటి గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి భారీ కుంభకోణాలను వెలికి తీసి ప్రజలకు ఉంచాలి. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలే కాకుండా రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా హైదరాబాదును ఒక విశాలమైనటువంటి అంటే ఇంటర్నేషనల్ సిటీగా అంటే మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రపంచ నగరంగా తీర్చిదిద్దేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని రూపురేఖలు మార్చాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశం చేయడం జరిగింది. అందులో భాగంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా దుబాయ్ తరహాలో ఉండే విధంగా ఆ తరహా సంబంధించిన వాణిజ్య కేంద్రంగా ఈ పరిసర ప్రాంతాలు చేయాలి. అందుకోసం పూర్తి స్థాయిలో డిపిఆర్ను సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రియా రైట్ సాదిక్, అలాగే అంటే దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్ లాగా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా అభివృద్ధి చేయాలని సీఎం ఈ రివ్యూ మీటింగ్లో సూచించినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్లో అభివృద్ధికి ఇంకా ఎలాంటి నిర్ణయాలు కానీ సూచనలు కానీ చేసినట్లు అనుకోవచ్చు అంటారు?
ఎస్ ప్రియా, దీంట్లో అంటే విశ్వనగరంగా హైదరాబాద్ తీసుకురావాలి, విశ్వనగరంతో ఉండాల్సినటువంటి అన్ని అమ్ములు కూడా హైదరాబాద్కు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వ పాలకులు దీన్ని పూర్తిగా విస్మరించడం జరిగిందని కూడా ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. అదే ఆచరణ కూడా జరుగుతూ ఉంది. సో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నింటిలో దుబాయ్ తరహా సంబంధించినటువంటి వాణిజ్య కేంద్రాలుగా, అంటే ఒక నది ఉన్నది, ఆ తటాకం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా సుందరీకరణ చేయడం, అదేవిధంగా మూసీ రివర్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా లండన్లో థేమ్స్ నది ఏ విధంగా ఉంటుందో ఆ థేమ్స్ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య కేంద్రాలు కానీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ఇతరత్ర అంటే ప్రజలకు ఆహ్లాదకరంగా జీవించే విధంగా ఎట్లయితే ఉందో ఆ తరహాలో హైదరాబాద్ను కూడా తీర్చిదిద్దే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో డిపిఆర్ సిద్ధం చేయాలని జరిగింది. ఇటీవల ఆయన పర్యటనలో లండన్ పర్యటనలో కూడా ఇదే స్పష్టం చేయడం జరిగింది. అదే తరహాలో తెలంగాణ కూడా అటువంటి భౌగోళికమైన స్వరూపం ఉన్న నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దుబాయ్ తరహా ఉండాలి, అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి నది పూర్తి స్థాయిలో కూడా వాణిజ్య కేంద్రాలుగా ఒక థేమ్స్ నది తరహాలో ఈ యొక్క మూసీ నదిని డెవలప్మెంట్ చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ తరహా ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఒక పకడ్బందీ ప్రణాళికతో పాటుగా డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా తయారు చేయాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పీపీపీ అంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రకారంగా పూర్తి స్థాయిలో కూడా ఇది తీర్చే లక్ష్యంగా మాత్రం చేయబోతున్నారు. ఒక కీలకమైన అంశం చూసినట్లయితే ప్రియ, దీంట్లో రెండు రకాలమైనటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం భాగంగా గత ప్రభుత్వాలు ఈ హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాన్ని, అదేవిధంగా టెండర్ల విషయంలో కానీ లేకుంటే ప్రభుత్వ భూములు అన్యక్రాంతం చేసిన వారిపైన కూడా చర్య తీసుకునేందుకు పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోకస్ పెడుతున్నారు. అవసరం అనుకుంటే సిబిఐ లేకపోతే అదే తరహాలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలను రంగంలో నింపి బాధ్యులపైన చర్య తీసుకోవాలి. ఎవరైనా అటువంటి టెండర్ల విషయంలో గోల్మాల్ చేసినటువంటి ఫైళ్లు మాయం చేస్తే వారిపైన వ్యక్తిగతమైనటువంటి కేసులు కూడా నమోదు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది. పూర్తి స్థాయిలో హైదరాబాద్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. హైదరాబాద్ డెవలప్మెంట్ పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు అంశాలపైన ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాలపైన కూడా స్పష్టం చేసిన ధర్మిలో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఇవన్నీ కూడా చేయబోతున్నారు. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.